కర్కాటక రాశి వారికి రాశిలోనే త్రిగ్రహ సంచార స్థితి, వ్యయంలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు అనేక రకాలమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ప్రయాణాలలో ఒడిదుడుకులు కనబడబోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రం చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. వీరికి రాశిలోనే 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి ఉచ్చ స్థితిలో సంచారం చేయగా, వ్యయాధిపతి శుక్రుడు, అలాగనే ఏకాదశ స్థానాధిపతి బుధ శుక్రుడు, అంటే వ్యయం మిథునం ఏకాదశం అక్కడ అలా అవడం వలన బుధ శుక్రుల కలయికతో ఈ కర్కాటక రాశి వారికి సంచార స్థితి ఉంది. కనుక ఇలాంటి కాల సమయంలోనే ఓపిక చాలా అవసరం. సమయం ధనం సద్వినియోగపరచుకోగలగాలి. ఏదైనా ఒక పనులు చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించగలగాలి. తెలిస్తేనే చేయండి, తెలియలేదు తెలుసుకోండి, లేకపోతే పెద్దవారి మాట వినండి. ఇప్పుడే తెలుసుకోవడం వలన సమయం ధనం 2 వృధా కావు. లేకపోతే పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, వాహన ప్రయాణాలలో ఇబ్బందులు, అనారోగ్యం కవలింపచేయడం, దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్, థైరాయిడ్, నరాల బలహీనత, అంటే అనారోగ్యానికి మానసిక క్షోభకు గురైపోతూ అనేక రకాలమైన బాధలతో మీరు ఇబ్బంది పడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. గ్రహ గమనాలు అనుకూలంగా లేనప్పుడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకోవాలని చెప్పి మన పెద్దవారు చెప్తూ ఉంటారు. అసలే ఇది వర్షాకాలం కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అలాగని మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలరు.